ఐ9 టీవీ న్యూస్ కి స్వాగతం. మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అల్మస్గూడలోని శ్రీ హోమ్స్ కాలనీలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ను, అలాగే మధురనగర్ కాలనీ ఫేజ్ 3లో కాలనీ వాసులు నేతల చందాలతో నిర్మించుకున్న కమ్యూనిటీ హాల్ ను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలనీ వాసులు, పిల్లలు, పెద్దల సౌకర్యార్థం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. కాలనీ అసోసియేషన్ సభ్యులంతా ఒక తాటిపై నిలబడి నిధులు సమకూర్చుకుంటూ కాలనీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆమె కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పార్కులు, భవనాలు, ఎస్ఎన్డిపి ద్వారా నాలాల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరిగాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల కొరతతో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలిపితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశించారని, కానీ నేడు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. రాబోయే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురైతే ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ హోమ్స్ కాలనీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ గౌడ్, మధురనగర్ ఫేజ్ 3 అధ్యక్షుడు పోనుకోటి గిరిప్రసాద్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధురనగర్ కాలనీ ఫేజ్ 3 కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఈ కాలనీ వాళ్ళకి సోదరులు, కాలనీ అధ్యక్షులతో పాటు అసోసియేషన్ సంబంధించిన సోదరులందరూ కూడా మనస్ఫూర్తి అభినందిస్తున్నా. మొట్టమొదటి ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని అందరూ కలిసి రూపాయి ఒక తీసుకొని కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాల్ సహకరించిన అందరూ కూడా అభినందనలు. ప్రత్యేకంగా ఇక్కడ గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన స్వప్న వెంకటరెడ్డి గారు, అట్లాగే రామరెడ్డి గారు, ఏడు రామరెడ్డి గారు, తుఫాన్ రెడ్డి గారు, చాలా మంది సోదరులు వచ్చినారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా సొంతగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా అభినందనలు. అట్లాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతిని తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కూడా పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని, గ్రామాలలో పల్లె ప్రగతి అని తీసుకొచ్చినారు. ప్రతి నెల ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ వచ్చేది మున్సిపల్ కార్పొరేషన్స్ కి. దాంతో బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం, పార్క్ లైన్ చేసుకునే వాళ్ళం, రోడ్లు చేసుకునే వాళ్ళం. ఇక వాటర్స్ కి అయితే, వాటర్ లైన్ కి అయితే ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇచ్చారు కేసీఆర్ గారు. గతంలో మన దగ్గర ఉన్న కాలనీ డెవలప్మెంట్ చేయాలి, కాలనీలలో వాటర్ లైన్ కావాలంటే వారం రోజులలో 1250 కోట్లలో దాంట్లో 300 కోట్లు మనం మన కాన్స్టిట్యూన్స్ కి రావడం జరిగింది. ఇప్పటి వరకు అవే లైన్లు వేసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైతే పెండింగ్ ఇంకా కవర్ గాని కాలనీలు ఉన్నాయి అక్కడ గాని పాత గ్రామ పంచాయతీలలో ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయాలని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని పంపించి 1.5 year అవుతుంది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని, ఎందుకంటే మొత్తం కార్పొరేషన్ జిహెచ్ఎంసీ లో కలిపేసింది, రివ్యూ చేసుకొని శివారు ప్రాంతాలలో వచ్చిన కాలనీలకు ఏమేమి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఓవరాల్ గా మెడ్ చేసిన డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు, కానీ అసలు మీ ఆలోచన ఏంటి, మీ విజన్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇస్తే కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోతాము. ఈ ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే మీరు అభివృద్ధి జరుగుతుందని జిహెచ్ఎంసీ లో కలిపారు, ఇమీడియట్ గా వాటిని ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతారు. కాలనీ వాళ్ళు కొన్ని రోడ్లు, వాటర్ లైన్ అడిగారు, వాటిని ఇమీడియట్ గా చేసే ప్రయత్నం చేస్తాం. మరొకసారి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు జిహెచ్ఎంసీలో గానీ ఇక్కడ కొత్తగా కలిసిన ఏరియా గానీ డిఫరెన్సెస్ ఉండొద్దు. కేసీఆర్ గారు గతంలో 20,000 లీటర్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ వాటర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే ఫ్రీ వాటర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే పవర్ సంబంధించిన చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నారు, వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలపడం ఒకటైతే మళ్ళీ జిహెచ్ఎంసీని 3 భాగాలు విడదీస్తున్నారు. అసలు ఎందుకు కలిపారు, ఎందుకు విడదీశారు అనేది ఆ ప్రభుత్వానికే తెలవాలి. కనీసం కింద కలిపామని వివరణ ప్రజలకు ఇవ్వడం లేదు. వేగంగా మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతుంది, 3 కార్పొరేషన్లు చేసినాం, 3 కమిషనర్లు చేసినాం, 3 కమిషనరేట్లు చేసినాం అని చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఉదాహరణకి మన ఏరియాలో చెరువులు ఉన్నాయి, బాగా చెరువులను గతంలో కేసీఆర్ గారు మంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. గుర్రపు డెక్క వస్తే తీసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఆ గుర్రపు డెక్కతో చుట్టుపక్కల మొత్తం దోమలు వచ్చి ప్రతి కాలనీలో దోమల బాధతో భరించలేక ఆరైతే బయటికి రావడానికి భయపడుతున్న సందర్భం మన ఈ ప్రభుత్వ హయాంలో. ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన కూడా దోమల పాలన అయిపోయింది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దోమలు అనేది విచ్చల సైర వ్యవహారం చేస్తున్నాయి.
ఇప్పటికైనా దోమల మందు కొట్టాలని ఈ ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పక్కనే ఉన్న కోమటికుంటకి 2.5 కోట్ల గతంలో శాంక్షన్ ఇచ్చినాం. టెండర్ వేసిన తర్వాత ఆ టెండర్ వేసిన కాంట్రాక్ట్ తను వర్క్ చేయలేదు. మళ్ళీ రీటెండర్ పిలుస్తామన్నారు. ఇప్పటికైనా దాన్ని కూడా రీటెండర్ పిలిచి ఆచరణ బ్యూటిఫికేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీకు ఏ డెవలప్మెంట్ చేసినా స్థానికంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాల మధ్యలో తీసుకొచ్చి పార్టీలను తీసుకొచ్చి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తాం.